ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. గవర్నమెంట్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఎవరికి అంటే భార్యలకి. బ్యాడ్ న్యూస్ భర్తలకు చెప్పింది. అదేంటిది అది? భార్యలకు గుడ్ న్యూస్, భర్తలకు బ్యాడ్ న్యూస్ అంటుందా అనుకుంటున్నారా? సిగరెట్ల పైన గుట్కా, పాన్ మసాలా, బీడీలు వీటి మీద 40 నుంచి 18% జీఎస్టీ పెంచనుంది. అయితే నార్మల్గా ఇప్పుడు కొన్ని బ్రాండ్స్లలో మనకి 28, 25 ఆ రేట్స్ ఉంటాయి కదా. ఫిబ్రవరి 1 నుంచి 72, 78, 80 ఆ రేంజ్లో ఉండబోతున్నాయి. సో సిగరెట్లు తాగి లంగ్స్లు ఖరాబ్ చేసుకునే బాబులందరికీ కూడా ఇది ఒక బ్యాడ్ న్యూస్, వచ్చేది వార్తనే చెప్పాలి. దీనికి గల కారణం ఏంటి అంటే, అటు రేట్లు పెంచితే కొనాలనుకున్న వాళ్ళు ఎట్లన్నా కొంటారు, కానీ మధ్యతరగతి వాళ్ళకి సంబంధించి అదేవిధంగా పూర్గా ఉన్న వాళ్ళు కొంతమందికి సిగరెట్స్ అంటే చాలా పిచ్చి ఉంటుంది అనమాట. సో ఆ తాగడం తగ్గిస్తారేమో అన్న ఉద్దేశంతో అయితే చేయడం జరిగింది. నార్మల్గా వేటికి ఏమేమి రేట్స్ ఉన్నాయో చెప్తాను. మనకి పాన్ మసాలా, సిగరెట్లు వీటికి సంబంధించి పొగాకు, సిగరెట్లు అదేవిధంగా పాన్ మసాలాలో ప్రజెంట్ 40% అయితే జిఎస్టీ ఉండబోతుంది. బీడీలపై 18% జిఎస్టీ ఉండబోతుంది. అండ్ ఈ రూల్స్ అనేటివి కంప్లీట్గా ఇప్పుడు ఫిబ్రవరి 1 నుంచి అయితే మనకి ఈ రూల్స్ అన్నీ కూడా పెట్టబోతున్నారు అన్నమాట. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, 18 రూపాయలకు లభించే ఒక్క సిగరెట్ ఫిబ్రవరి 1 నుంచి 72 రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే, ఇలా రేట్లు పెంచుకుంటూ పోతే మాకు మధ్యతరగతి వాళ్ళకి చాలా ప్రాబ్లం వస్తుంది కదా. మానేయండి, ఎవరు కదా, మానేస్తే మంచిదే కదా. ఆల్రెడీ దానికి సంబంధించి డాక్టర్లే చెప్తా ఉంటారు, అసలు తినకూడదు ఇలాంటివి, ఐ మీన్ సిగరెట్స్ తాగకూడదు అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఆ పొగ వల్ల మీ ప్రాణమే కాకుండా ఇతర వ్యక్తులు ఎవరైతే ఆ పొగను పీలుస్తున్నారో వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రాణాంతకంగా ఉంటుంది. మరి అలాంటిది సిగరెట్ మానేయడానికి గవర్నమెంట్ తీసుకున్న ఈ డిసిషన్ని చాలామంది తప్పుపడుతున్నప్పటికీ కూడా మహిళలు మాత్రం అబ్బా ఖచ్చితంగా ఇది ఒక మంచి న్యూస్ అన్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. మరి ఈ సిగరెట్స్కి సంబంధించి కంప్లీట్గా మనకి గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే సిగరెట్స్ ఎన్నో సంవత్సరాల నుంచి తాగుతున్న వాళ్ళకి లంగ్ క్యాన్సర్లు, అదేవిధంగా లంగ్స్ డ్యామేజ్ అయిపోయి కొద్ది రోజుల్లోనే చనిపోవడాలు. ఇప్పుడు సినిమా స్టార్టింగ్లోనే ముఖేష్ యాడ్లు ఇవన్నీ చూపించినప్పటికీ కూడా ఎవరూ మారడం లేదు. ఎప్పుడైతే ప్రైసెస్ పెరుగుతాయో అప్పుడైనా మారతారేమో. అండ్ ప్రైసెస్ పెంచినప్పుడు కొంతమంది ఏంటంటే ఏం మారరు, తాగడం ఎట్లయినా తాగుతారు అని అనుకుంటారు కదా. ఒక విషయం చెప్పాలనా, ఎప్పుడైనా ఇప్పుడు నార్మల్గా అందరికి అర్థమయ్యే చాక్లెట్స్ విషయంలో చెప్తా. డైరీ మిల్క్ 10 రూపాయలు ఉంటుంది, బౌంటీ చాక్లెట్ 60 రూపాయలు ఉంటుంది. దానికి ఎక్కువ పెట్టే బదులు ఇంక 10 రూపాయలు పెట్టి 6 తీసుకోవడం బెటర్ అనుకుంటారు కదా. సో ఎప్పుడైనా కూడా ఎక్కువ ఉందనుకో, అది ఒక్కటి తీసుకుని 2, 3 తీసుకుందాం అంటారు. అదేవిధంగా ఇప్పుడు ప్రైస్ ఎక్కువైందనుకో, దానికి సంబంధించి ఆల్టర్నేటివ్స్ ఇంకేం ఉండవు. సో 10 తాగే ప్లేస్లో ఒకటి తాగుతారు, ఒకటి తాగే ప్లేస్లో వదిలేసే ఇంకెప్పుడు ఒకసారి తాగుదాంలే అని అనుకుంటారు అన్న ఆ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూతోని ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఈ డెసిషన్కి సంబంధించి కంప్లీట్గా అటు గవర్నమెంట్ సైడ్ నుంచి అన్ని పర్మిషన్స్ కూడా వచ్చేసినాయి. సో పర్మిషన్స్ అన్నీ గ్రాంట్ అయిపోయినాయి కాబట్టి ఫిబ్రవరి 1 తర్వాత ఇవన్నీ మారబోతున్నాయి. అండ్ ఇంకొంతమంది ఇప్పుడే కొనుక్కుంటే అయిపోతుంది కదా అంటే, కొన్ని ప్లేసెస్లలో ఇంకోటి మీకు ఈ డౌట్ కూడా రావచ్చు. అంటే పాత ఏవైతే ఓల్డ్ స్టాక్ ఉంటుందో వాటి మీద కూడా ఈ రేట్సే ఉంటాయంటే ఎస్, ఓల్డ్ స్టాక్కి న్యూ స్టాక్కి ఎలాంటి సంబంధం ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు ఏవైతే స్టాక్ ఉండే ఫిబ్రవరి 1 తర్వాత ఇంకా కంటిన్యూ అవుతే దాని మీద కూడా 18% నుంచి 40% జిఎస్టీ వేస్తారు. అంటే బీడీల పైన 18% మరియు ఇటు సిగరెట్, గుట్కా, పాన్ మసాలా అండ్ పొగాకుకు సంబంధించి మిగతా అవన్నిటి మీద 40% వరకు ఉండబోతుంది. అంటే నార్మల్గా 2-3 రూపాయల నుంచి 10 రూపాయల వరకు దొరికే ఈ బీడీలు ఏవైతే ఉన్నాయో రేపటి నుంచి మ్యాక్స్ 28, 30 ఆ లెవెల్లో దొరకవచ్చు. అండ్ ఇటు సిగరెట్స్ ఏవేవైతే ఉన్నాయో 28 to 25 ఆ రేంజ్లో ఉన్నవి ఫిబ్రవరి 1 తర్వాత 72 వరకు ఉండొచ్చు. అండ్ అదేవిధంగా ఇప్పుడు కంప్లీట్గా మనకి ఈ
ఇయర్ 2026లో చాలానే రేట్స్ పెరిగే అవకాశం ఉంది. అండ్ ఇంకోటి సిలిండర్స్ కూడా రేట్స్ పెరిగే అవకాశం ఉండబోతుంది అనే వార్త కూడా వినిపిస్తుంది. మరి సిలిండర్స్కి సంబంధించి అందులో ఎంత పెరుగుతుందో తెలియదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి తగ్గుతున్నవి ఏవంటే ఓన్లీ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్, ఫోన్స్, అదేమంటారు మన కార్స్, ఈ వెహికల్స్ ఇవి తక్కువ అవుతున్నాయి. అండ్ ఏవైతే ఇతరితర అవసరం లేని సంత ఉంటుందో ఆ సంత అంతా కూడా రేట్లు అయితే పెంచడం జరిగింది. ఇంకోటి మనకి సిలిండర్స్లలో రేట్స్ గురించి మళ్ళీ మాట్లాడతాము అంటున్నారు. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళకి సిలిండర్స్ ఎక్కువగా పెంచుతూ ఉంటాయి. ఇప్పటికే 900 నుంచి 1200, 1300 దాకా నడుస్తూ ఉంది. దానికంటే ఎక్కువ ఉంటే ఇంకేం చేయలేము. అసలు ఖచ్చితంగా మళ్ళీ కట్టెల పొయ్యిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తది. సో, ఆ స్టేజ్ వరకు అయితే రాదు అని అనుకుంటున్నారు చాలామంది. సో, చూద్దాం మరి. రేపటి వరకు కంప్లీట్‌గా దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలా ఈ ఇయర్‌కి సంబంధించి అప్స్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ఉండబోతున్నాయి. అండ్ సో, ఓవరాల్‌గా సెన్సెక్స్ పరంగా కూడా కంప్లీట్‌గా అక్కడ అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ గవర్నమెంట్ పరంగా చూసుకుంటే కొన్ని మార్పులు, చేర్పులు చేయాలి అనే ఉద్దేశంతోనే చేస్తున్నారని వినిపిస్తుంది. మరి చూద్దాం నిజంగా ఈ బీజేపీ తీసుకున్న ఈ డిసిషన్ ఏమైనా మార్పులు చేస్తుందా సొసైటీలో అనేది కూడా వేచి చూడాలి. సో, ఇది ఇవాళటి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మనం టీవీ.